హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే మన స్టోరీ 1996లో మదనపల్లిలో స్టార్ట్ అవుతుంది. చాలామంది రౌడీలు టీ ఎస్టేట్ కాపలాగా ఉన్న పోలీసులను బెదిరించి దేన్నో స్మగ్లింగ్ చేయడం కోసం టీ ఎస్టేట్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళని ఆపడం కోసం మన హీరో డాకు మహారాజ్ అక్కడికి వచ్చి అందరినీ చంపుతూ విధ్వంసం క్రియేట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ కొన్నేళ్ల వెనక్కి వెళ్తుంది. కృష్ణమూర్తి, ఆయనకి ఆయన ఫ్యామిలీకి మదనపల్లిలో మంచి పలుకుబడి ఉంటుంది. ఆయనది ఉమ్మడి కుటుంబం. తన ఫ్యామిలీతో కలిసి ఒక స్కూల్ని రన్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళకి చాలా టీ ఎస్టేట్లు కూడా ఉంటాయి. అందులో ఒకదాన్ని మనోహర్ అనే ఒక అతనికి లీజ్కి ఇచ్చింటాడు. అతను లోకల్ ఎమ్మెల్యే అయిన త్రిమూర్తులకి తమ్ముడు. అన్నదమ్ములిద్దరూ చాలా డేంజరస్. అన్న ఎమ్మెల్యేగా ఉంటూ తనకు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంటే తమ్ముడు ఎవ్వరికీ తెలియకుండా టీ ఎస్టేట్లో దంతాలను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. వైష్ణవి, తను కృష్ణమూర్తి మనవరాలు. ఇంట్లో ఉన్న అందరూ తనని చిన్ని అని పిలుస్తుంటారు. వాళ్ళమ్మ ఇంట్లో వాళ్ళని వద్దనుకుని వెళ్ళిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. కానీ చిన్ని పుట్టిన తర్వాత తను చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి చిన్ని కృష్ణమూర్తి వాళ్ళ ఇంట్లోనే పెరుగుతూ ఉంటుంది. తనంటే ఇంట్లో ఉన్న అందరికీ చాలా ప్రేమ. ఒకరోజు తను తన పప్పుతో కలిసి అలా బయటికి వెళ్ళినప్పుడు ఆ పప్పు కుందెల వెంట పడుతూ మనోహర్ ఉండే టీ ఎస్టేట్లోకి ఎంటర్ అవుతుంది. మనోహర్ బిజినెస్ డీల్ మాట్లాడుతుంటే ఆ పప్పి అక్కడికి వచ్చి తను డిస్టర్బ్ చేస్తుంది. అందుకు మనోహర్కి కోపం వచ్చి దాన్ని చంపేస్తాడు. దాన్ని చూసిన చిన్ని చాలా బాధపడుతుంది. కృష్ణమూర్తి మనోహర్ టీ ఎస్టేట్లో చేసిన పని గురించి తెలుసుకొని చిన్నిని బాధ పెట్టినందుకు వాడికి బుద్ధి చెప్పాలి అని కోర్టులో కేసు వేసి త్రిమూర్తులు తన పలకబడితో ఏం చేయకూడదు అని టీ ఎస్టేట్కి సీల్ వేపించి దానికి సిఆర్పిఎఫ్ పోలీసుల్ని కాపలాగా పెట్టిస్తాడు. కృష్ణమూర్తి కేసు పెట్టిన విషయం త్రిమూర్తులు తెలుసుకొని తన తమ్ముడు ఎవరికి దొరకకుండా అండర్గ్రౌండ్ పంపించేస్తాడు. అలాగే కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి కేసు వెనక్కి తీసుకో అని బెదిరిస్తాడు. కానీ కృష్ణమూర్తి భయపడకపోయేసరికి తన మనిషి మహంకాళితో కృష్ణమూర్తి ఫ్యామిలీ మీద దాడి చేపిస్తాడు. మహంకాళి ఎవరిని చంపకుండా నేను మిమ్మల్ని చంపేయగలను అని చూపించి వదిలేస్తాడు. వెళ్తూ వెళ్తూ చిన్ని దగ్గర ఉన్న వలమ్మ లాకెట్ని లాక్కొని వెళ్తాడు. డిఐజీ కృష్ణమూర్తితో మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యే చాలా డేంజర్ మనిషి, కేసు వెనక్కి తీసుకో అంటాడు. కానీ కృష్ణమూర్తి ఎవరి మాట వినడు. దానికి డిఐజీ ఏం చేయలేక కొంతమంది పోలీసుల్ని వారింటికి కాపలాగా పెడతాడు. కృష్ణమూర్తి ఇంట్లో ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. తన పేరు గోవింద్ గుజ్జర్. చిన్ని ప్రాణాలు ఆపదలో ఉన్నాయి అని గోవింద్ మధ్యప్రదేశ్లో ఉన్న వాళ్ళమ్మ శారదాకి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో ఆమె జైల్లో ఉన్న డాకు మహారాజ్కి ఈ విషయం చేరవేస్తుంది. డాకు మహారాజ్కి శత్రువులు చాలామంది ఉన్నారు అని పోలీసులు తన్ని భూపాల్ జైలు నుంచి తిహార్ జైలుకి మారుస్తుంటారు. అప్పుడే డాకు మహారాజ్ సైన్యంలో ఉన్న అందరూ కలిసి డాకు మహారాజ్ని తప్పిస్తారు. తన సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి డాకు మహారాజ్ ఒక దేవుడు. తన సైన్యంలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు అంటే మాన్సింగ్, గంగారాం, ఝాన్సీ, గోవింద్. ఈ గోవిందే డాకు మహారాజ్కి రైట్ హ్యాండ్. సైన్యంలో ఉన్న అందరికంటే తనే చాలా డేంజరస్. చిన్నీకేం కాకుండా చూసుకోవాలి అని డాకు మహారాజ్ నానాజీ అనే పేరుతో ఒక డ్రైవర్గా కృష్ణమూర్తి ఇంట్లోకి వస్తాడు. ఎస్ఐ ఊర్వశి తనే కృష్ణమూర్తి ఇంటికి సెక్యూరిటీ మొత్తం చూసుకుంటూ ఉంటుంది. తనకి నానాజీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాడు. చిన్నీకి నానాజీ బాగా నచ్చి తను డ్రైవర్గా ఉండేందుకు ఒప్పుకుంటుంది. దానికి తను చిన్నిని దగ్గర నుండి చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్టీఫెన్ రాజ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్. తను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. తను క్రిమినల్ని పట్టుకున్నాడు అంటే జైలుకి తీసుకువెళ్ళక ముందు ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. డాకు జైలు నుంచి తప్పించుకునేసరికి ఆ కేసుని తనకే ఇస్తారు. దాంతో తను డాకు గురించి ఎంక్వైరీ చేసే పనిలో పడతాడు. ఇంకా ఎన్ని రోజుల పాటు దాక్కోవాలి అని మనోహర్ వాళ్ళన్నకు ఫోన్ చేసి కోప్పడుతూ ఇదంతా చిన్నపాప వల్లే, దాన్నే చంపేస్తా అంటాడు. నానాజీ చిన్ని సేఫ్గా ఉండాలి అని మనోహర్ని వెతికి పట్టుకొని తనకి చుక్కలు చూపించి పోలీసుల దగ్గర సరెండర్ అయ్యేలా చేస్తాడు. మనోహర్ నానాజీకి భయపడి తన గురించి వాళ్ళ అన్నకు కూడా చెప్పడు. దాంతో వాళ్ళ అన్నకి వీడెందుకు లొంగిపోయాడు అని ఏం అర్థం కాదు. నానాజీ రోజు చిన్ని పక్కనే ఉంటూ తనకేం కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. చిన్ని కూడా తనకి చాలా దగ్గర అవుతుంది. మనోహర్కి బెయిల్ రాకపోయేసరికి త్రిమూర్తులు కృష్ణమూర్తిని భయపెట్టడం కోసం స్కూల్లో ఉన్న పిల్లల్ని చంపాలి అనుకుంటాడు. కానీ నానాజీ ఈ విషయం తెలుసుకొని పిల్లలకేం కాకుండా కాపాడి పిల్లల్ని చంపేందుకు వచ్చిన వాళ్ళందరినీ చితక్కొట్టి హాస్పిటల్ పాలేరు చేస్తాడు. ఆ తర్వాత త్రిమూర్తులకి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తూ ఇంకోసారి కృష్ణమూర్తి జోలికి కానీ తన ఫ్యామిలీ జోలికి కానీ వస్తే నేను చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దానికి త్రిమూర్తులకి చాలా కోపం వస్తుంది. స్టీఫెన్ డాకు మహారాజ్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తనకి డాకు మహారాజ్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. అవి ఏమి అంటే కొన్ని రోజుల ముందు జైల్లో ఉన్న ఖైదీలంతా కలిసి జైలు గోడలు బద్దలగొట్టి పారిపోయేందుకు ట్రై చేసింటారు. కానీ డాకు పారిపోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా ఆపింటాడు. ఒక అగ్రికల్చర్ మినిస్టర్ డాకు వల్లే పదవిని పోగొట్టుకుంటాడు. స్టీఫెన్ ఈ విషయాలు మొత్తం తెలుసుకొని చిన్ని గురించి అలాగే గోవింద్ వాళ్ళమ్మ శారద గురించి కూడా తెలుసుకుంటాడు.
దాంతో తనకి డాకు అవసరం చిన్నికి ఉంది. అందుకే తను జైలు నుంచి తప్పించుకున్నాడని అర్థమవుతుంది. ఆ తర్వాత మినిస్టర్ని వెళ్ళి కలిసి తన సైన్యం గురించి మొత్తం తెలుసుకుంటాడు. ఆ తర్వాత గోవింద్ వాళ్ళ అమ్మ శారదాని పట్టుకొని డాకు ఎక్కడ ఉన్నాడన్న విషయం కూడా తెలుసుకుంటాడు. త్రిమూర్తులు కృష్ణమూర్తితో కేసు వాపస్ తీపించాలని ట్రై చేస్తున్నందుకు మెయిన్గా 2 రీజన్లు ఉంటాయి. మొదటిది వాళ్ళ తమ్ముడు కోసం అయితే, రెండోది వాళ్ళు కృష్ణమూర్తి టీ ఎస్టేట్లో ఎవరికీ తెలియకుండా గంజాయి మొక్కలు పెంచుతూ ఉంటారు. ఈ విషయం అక్కడ కాపలా కాస్తున్న పోలీసులకు కూడా తెలియదు. అసలు ఈ గంజాయి మొక్కల సిండికేట్కి మెయిన్ హెడ్ త్రిమూర్తులు కాదు, బల్వర్ సింగ్ ఠాకూర్. తను సిమ్లాలో ఉంటాడు. టీ ఎస్టేట్ సీల్ అన్న విషయం బల్వర్ సింగ్ తెలుసుకొని తన బామర్ది బబ్లు సింగ్ ఠాకూర్తో త్రిమూర్తులకు ఫోన్ చేపించి నీకు 2 రోజులు మాత్రమే టైం, లేదంటే నేను అక్కడికి వస్తా అని బెదిరిస్తాడు. దానికి త్రిమూర్తులు చాలా భయపడిపోతాడు. నానాజీ అలాగేసే ఉర్వశి కలిసి చిన్నిని బయటికి పిలుచుకుని వస్తారు. అప్పుడు త్రిమూర్తులు మహంకాళితో చెప్పి చిన్నిని కిడ్నాప్ చేపిస్తాడు. దానికి నానాజీకి చాలా కోపం వచ్చి మహంకాళి మనుషులందరినీ చంపి చిన్నిని కాపాడతాడు. ఆ తర్వాత చిన్ని దగ్గర ఉండే వాళ్ళమ్మ లాకెట్ని మహంకాళిని తీసుకుని వెళ్ళాడన్న విషయం తెలుసుకొని అతన్ని కూడా చంపేస్తాడు. వాళ్ళు వచ్చిన కార్ బ్రెడ్ను అయ్యేసరికి ముగ్గురు కలిసి ఆ రోజు రాత్రి అడవిలోనే ఉండిపోతారు. మరుసటి రోజు నానాజీ త్రిమూర్తుల ముందుకు వచ్చి ఇంకోసారి పాపజోలికి రావద్దు, వస్తే చంపేస్తా అంటూ టీ ఎస్టేట్లో గంజాయి మొక్కలు పెంచుతున్న విషయం నాకు తెలుసు, నీ వెనక ఉండేవని రమ్మని చెప్పు, నేను వాడితోనే మాట్లాడుకుంటా అని వార్నింగ్ ఇస్తాడు. దానికి త్రిమూర్తులు షాక్ అయిపోతాడు. చిన్నికేం కాకుండా కాపాడినందుకు ఇంట్లో వాళ్ళంతా నానాజీకి థ్యాంక్స్ చెప్తారు. స్టీఫెన్ తనను వెతుక్కుంటూ ఇంటికి వచ్చి నానాజీ ఎవరో నా విషయం ఇంట్లో వాళ్ళకేం చెప్పకుండా తను మా బావ అని చెప్పి నానాజీకి మాత్రం నిజం చెప్పి సైలెంట్గా నాతో పాటు రా అంటాడు. దానికి నానాజీ కూడా తన గురించి ఎవరికి తెలియకూడదు అని స్టీఫెన్తో పాటు వచ్చేస్తాడు. తన ఇంటి నుంచి వెళ్ళిపోతున్నందుకు చిన్ని చాలా బాధపడుతుంది. త్రిమూర్తులు ఏం చేయకపోయేసరికి బబ్లు సింగ్ ఠాకూరే మదనపల్లికి వచ్చి కృష్ణమూర్తికి విషయం మొత్తం చెప్పి మనం ఇక్కడి నుంచి కలిసి బిజినెస్ చేద్దామంటాడు. దానికి తన కోపం వచ్చి బబ్లును అవమానించి అక్కడి నుంచి పంపించేస్తాడు. దానికి బబ్లుకి చాలా కోపం వచ్చి కృష్ణమూర్తి ఇంట్లో ఉన్న అందరిని చంపేయాలి అనుకుంటాడు. ఈ విషయం త్రిమూర్తులు తెలుసుకొని అసలు కృష్ణమూర్తిని ఎందుకు వెళ్ళి కలిశావు, నీ వల్ల ఇప్పుడు నాకు రాజకీయంలో భవిష్యత్తు లేకుండా పోతుంది అని తన మీద కోపడతాడు. దానికి బబ్లుకి చాలా కోపం వచ్చి తన గొంతుకు వస్తాడు. దాంతో త్రిమూర్తులు హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. బబ్లు ఒక పక్క టీ ఎస్టేట్లో ఉన్న గంజాయి కోసం చాలా మందిని పంపించి అలాగే ఇంకో పక్క కృష్ణమూర్తి ఫ్యామిలీని చంపడం కోసం కూడా చాలా మందిని పంపిస్తాడు. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. బబ్లు మనసులో కృష్ణమూర్తి ఇంట్లో ఉన్న పోలీసులందరినీ చంపి ఫ్యామిలీ మొత్తాన్ని చంపడం కోసం ఇంట్లోకి వస్తారు. ఎస్ఐ ఉర్వశి అందరినీ షూట్ చేస్తూ అడ్డుకుంటుంది. కానీ వాళ్ళంతా కలిసి తనని కొట్టి చంపకి ట్రై చేస్తున్నప్పుడు గోవింద్ తనని కాపాడతాడు. దాన్ని చూసిన ఉర్వశి షాక్ అయిపోతుంది. డాకు సైన్యం మొత్తం ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళకేం కాకుండా కాపాడతారు. కొంతమంది చిన్నిని చంపుదామని వెంటపడుతుంటే అప్పుడే డాకు మహారాజ్ ఇంట్లోకి వస్తాడు. తను తన సైన్యం కలిసి అందరినీ చంపేసి చిన్నికి తన ఫ్యామిలీకి ఏం కాకుండా కాపాడతారు. డాకు సైన్యంలో ఉన్న అందరూ తనకు సలాం కొట్టేసరికి ఇంట్లో ఉన్న అందరూ షాక్ అయిపోతారు. డాకు మహారాజ్ టీ ఎస్టేట్లో స్మగ్లింగ్ చేస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వచ్చి అందరిని తగలబెట్టేస్తాడు. బబ్లు డాకును చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి తనని షూట్ చేస్తాడు. అలాగే తన మామైన బల్బీర్కి ఫోన్ చేసి డాకు దొరికాడు, వాడు చావు నీకు బహుమతిగా ఇస్తా అంటాడు. దానికి బల్వర్ సింగ్ మాట్లాడుతూ వాడు చనిపోయేంత వరకు ప్రమాదమే, వాడిని ఎవరు పడితే వాళ్ళు అంత ఈజీగా చంపలేరు అంటాడు. 16 కత్తిపోట్లు, 1 బుల్లెట్ వూండ్ తగిలినా డాకు మహారాజ్ అందరినీ చంపి బబ్లు సింగ్ ఠాకూర్ని కూడా చంపేస్తాడు. బల్వర్ సింగ్ ఒక పులిని వేటాడి చంపి డాకు మహారాజుని చంపడం కోసం బయలుదేరతాడు. అసలు డాకు మహారాజ్ స్టీఫెన్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాడు అంటే వాళ్ళ సైన్యంలో ఉన్న వాళ్ళు తన పై ఆఫీసర్ని బెదిరించి డాకు మహారాజుని విడిపించింటారు. గాయాలతో ఉన్న డాకు మహారాజుని అందరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కృష్ణమూర్తి అలాగే తన ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. స్టీఫెన్ కూడా హాస్పిటల్కి వచ్చి తనని జైలుకి పిలుచుకుని వెళ్ళేంత వరకు తన స్పృహలోకి రాకూడదు అని డాక్టర్కి చెప్పి మొత్తం ఇంజెక్షన్ ఇప్పిస్తాడు. కృష్ణమూర్తి అలాగే తన ఫ్యామిలీ గోవింద్తో మాట్లాడుతూ అసలు మీరంతా ఎవరు, మా ఫ్యామిలీ కోసం చావాల్సిన అవసరం డాకుకి ఏముంది అంటాడు. అప్పుడు గోవింద్ మాట్లాడుతూ వాళ్ళ ఊర్లో నీటి కోసం జరిగిన యుద్ధం గురించి వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. మధ్యప్రదేశ్లో ఉన్న ఒక ప్రాంతంలో అసలు నీరే ఉండదు. ఆ నీటి కోసం అక్కడున్న ప్రజలంతా రోజు యుద్ధం చేస్తూనే ఉంటారు. ఆ ప్రాంతంలో సుమారుగా 50కి పైన గ్రామాలు ఉంటాయి. అందులో ఉన్న గ్రామం పేరే బజరంగపూర్. ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి నీళ్లు కావాలి అంటే వాళ్ళ దగ్గర ఒక కాయిన్ ఉండాలి. వాళ్ళకి ఆ కాయిన్ని ఠాకూర్లు ఇస్తూ ఉంటారు. అది కూడా వీళ్ళంతా వాళ్ళ దగ్గర 6 రోజుల పాటు పనిచేస్తేనే ఒక కాయిన్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని బిందెలు నీళ్ళు వస్తాయి. సో ఈ లెక్కన ప్రతి ఒక్కరికి 1 వారానికి 1 బిందె నీళ్లు మాత్రమే వస్తాయి. ఠాకూర్లంతా కలిసి ఈ ప్రాంతాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఇక్కడ మార్బుల్ మైనింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ప్రజలతో వీళ్ళు 6 రోజుల పాటు గొడ్డు చాకరీ చేపించుకొని ఆ కాయిన్ను వాళ్ళకిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా సరే ఎదురు తిరిగితే వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఈ ఠాకూర్లు మొత్తం 4, వాళ్ళల్లో 3 అన్నదమ్ముళ్ళు. ఆ 3లో పెద్దోడి పేరు వచ్చేసి పృథ్వీరాజ్ సింగ్ ఠాకూర్. వీడు ఆడవాళ్ళ పిచ్చోడు. ఎవరైనా అమ్మాయి తనకు నచ్చింది అంటే అనుభవించకుండా వదలడు.
రెండో వాడు యశ్వంత్ సింగ్ ఠాకూర్. వీడు ప్రజలందరినీ దారుణంగా చూస్తూ అందరితో దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మూడో వాడు బల్వర్ సింగ్ ఠాకూర్. వీడు అందరికంటే చాలా డేంజరస్. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళంటే భయం ఉండాలి అని ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఇంకా నాలుగో వాడు బబ్లు సింగ్ ఠాకూర్. వీడు ఆ ముగ్గురు అన్నదమ్ములకి బామర్ది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఒక దేవుడు ఉంటాడు. తన పేరు డాకు మహారాజ్. కానీ ఠాగూర్లు వీళ్ళకి భయం తప్ప ఇంకేం గుర్తుండకూడదు అని ఆ డాకు మహారాజ్ స్థలాన్ని నరికేసింటారు. జీవితం మీద ఆశ లేని వీళ్ళందరికీ న్యూస్ పేపర్లో సీతారాం పేరు చూడగానే జీవితం మీద ఒక ఆశ వస్తుంది. సీతారాం ఒక సివిల్ ఇంజనీర్. తను చాలా డ్యామ్స్ని కట్టించింటాడు. దానికి ఊరి వాళ్ళంతా తను మన ఊరికి వస్తే మన కష్టాలు మొత్తం తీరుతాయి అని సీతారాంని వచ్చి కలుస్తారు. ఆ సీతారాం మరెవరో కాదు, మన డాకు మహారాజే. తను ఊరి వాళ్ళంతా నీళ్ల కోసం పడుతున్న కష్టాలు చూసి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనుకుంటాడు. కావేరి తను సీతారాం భార్య. ఇంట్లో వాళ్ళని వద్దు అనుకొని తనతో పాటు వచ్చేసింటుంది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్. తనకి సీతారాం అంటే చాలా ఇష్టం. అందుకు తను ఏం చేసినా తనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కావేరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామని వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనతో మాట్లాడరు. సీతారాం కావేరి ఇద్దరు కొన్ని రోజులు వాళ్ళ ఊర్లోనే ఉండి అక్కడ పరిస్థితుల గురించి మొత్తం తెలుసుకుంటారు. ఆ ప్రాంతానికి దగ్గరలో ఒక నది ఉంటుంది. ఒక డ్యామ్ కడితే ఆ నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొని రావచ్చు. కానీ ప్రాంతానికి ఆ నదికి మధ్య ఠాగూర్ల మార్బుల్ మైనింగ్ ఉంటుంది. అది కూడా పర్మిషన్ లేకుండా. దానికి సీతారాం కావేరి ఇద్దరు కలెక్టర్కి విషయం మొత్తం చెప్పి ఆ మైనింగ్కి సీల్ వేసి డ్యామ్కి పర్మిషన్ ఇప్పించండి అని చెప్తారు. దానికి కలెక్టర్ సరే అని చెప్తుంది. ఆ కలెక్టర్ పేరు వచ్చేసి నందిని. కానీ ఈ నందిని బల్వర్ సింగ్ ఠాకూర్కి భార్య. ఈ విషయం సీతారాం తెలుసుకొని షాక్ అయిపోతాడు. ఠాకూర్లంతా కలిసి సీతారాంని కొనేకి ట్రై చేస్తారు. కానీ తను అమ్ముడుపోయే రకం కాదు అని తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తారు. కానీ సీతారాం రివర్స్లో వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ ఈ డ్యామ్ కంప్లీట్ చేసే ఇక్కడి నుంచి వెళ్తా అంటాడు. గోవింద్ కూతురు పేరు పాయల్. సీతారాంకి తను చాలా దగ్గర అవుతుంది. తను రోజు సీతారాంని చూస్తూ నేను కూడా ఆయనలాగే అవ్వాలి అనుకుంటుంది. దానికి సీతారాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కలెక్టర్ దగ్గర పని అవ్వకపోయేసరికి సీతారాం డైరెక్ట్గా అగ్రికల్చర్ మినిస్టర్ని వెళ్ళి కలిసి ఠాగూర్ల మీద ఊరి వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించి డ్యామ్కి పర్మిషన్ ఇమ్మంటాడు. దానికి మినిస్టర్ సరే అంటాడు. కానీ అతను కూడా ఠాగూర్ల మనిషే. అందుకు ఠాగూర్లకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు. దానికి ఠాగూర్లంతా కలిసి మినిస్టర్ దగ్గరికి వెళ్ళిన సీతారాం అలాగే కొంతమంది ఊరి వాళ్ళు తిరిగి వచ్చే లోపే బజరంగపూర్లో ఉన్న అందరినీ చంపేసి ఊరు మొత్తాన్ని వల్లకాడు చేసేస్తారు. గోవింద్ కూతురు పాయల్ చావుతో పోరాడుతూ నీళ్లు కావాలి అని అలమటిస్తుంటే యశ్వంత్ సింగ్ ఠాకూర్ తన ఉచ్చపోసి తాగు అంటాడు. ఊరికి తిరిగి వచ్చిన వాళ్ళందరూ తగలబడిపోతున్న ఊరిని చూసి చాలా బాధపడతారు. చావుతో పోరాడుతున్న పాయల్ సీతారాంకి విషయం మొత్తం చెప్పి తన చేతుల్లోనే చనిపోతుంది. దానికి అందరూ చాలా బాధపడతారు. సీతారాం తన బాధని మొత్తాన్ని కోపంగా మార్చుకొని అక్కడే ఉన్న కొంతమంది ఠాకూర్ల మనుషుల్ని చంపేస్తాడు. దాన్ని చూస్తున్న గోవింద్కి అలాగే మిగతా వాళ్ళకి సీతారాం వాళ్ళ దేవుడు డాకు మహారాజులా కనిపిస్తాడు. దానికి వాళ్ళందరికీ చాలా ధైర్యం వస్తుంది. సీతారాం కోపంతో ఠాకూర్ల ఇంటి మీదకి వచ్చి ఇంట్లో ఉన్న యశ్వంత్ సింగ్ ఠాకూర్ని దారుణంగా చంపేస్తాడు. దాన్ని చూసిన నందిని చాలా భయపడిపోతుంది. సీతారాం నందినితో మాట్లాడుతూ నేను నార్మల్గా ఉంటే ఎవరు నా మాట వినట్లేదు, అందుకే ఈరోజు నుంచి కత్తితోనే సమాధానం చెప్తా అంటూ మీ వాళ్ళు చేస్తున్న మైనింగ్ నుంచి ఒక మార్బుల్ కూడా బయటికి వెళ్లకుండా ఆపేస్తా అంటాడు. ఠాగూర్ యశ్వంత్ చనిపోయిన విషయం తెలుసుకొని చాలా బాధపడతారు. అందరూ సీతారాంని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని తన కోసం అన్ని చోట్ల వెతుకుతూ ఊర్లో ఉన్న వాళ్ళని హింసించడం స్టార్ట్ చేస్తారు. సీతారాం అలాగే తన సైన్యం ఆయుధాలు మొత్తం సిద్ధం చేసుకొని ఎవ్వరికి దొరకకుండా తిరుగుతూ మైనింగ్ జరిగే చోటు నుంచి ఒక మార్బుల్ కూడా బయటికి వెళ్లకుండా మొత్తాన్ని ఆపేస్తారు. పృథ్వీరాజ్ సీతారాంని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని ఊరి వాళ్ళందరినీ బంధించి హింసిస్తూ ఉంటాడు. అయినా ఏ ఒక్కరూ సీతారాం గురించి చెప్పరు. దానికి తను కావ్రిని కిడ్నాప్ చేసి తన బిడ్డని చంపాలి అనుకుంటాడు. కానీ పృథ్వీరాజ్కి తెలియని విషయం ఏమి అంటే సీతారాం తను ఎక్కడ ఉన్నాడన్న విషయం తెలుసుకోవడం కోసమే తన భార్య వాళ్ళకు దొరికేలా చేసింటాడు. తన సైన్యంతో ఒక సునామీలాగా అక్కడికి వచ్చి పృథ్వీరాజ్ని చంపి ప్రజలందరినీ కాపాడతాడు. దానికి బల్వర్ సింగ్ ఠాకూర్కి చాలా కోపం వచ్చి సీతారాంని ఎలాగైనా సరే చంపాలి అని నందిని హెల్ప్ తీసుకొని సీతారాం ఒక వాంటెడ్ క్రిమినల్ అని అన్ని చోట్ల చెప్పిస్తాడు. అయినా సీతారాం ఎవరికి దొరకడు. సీతారాం గురించి మినిస్టర్ చాలా భయపడి బల్వర్ సింగ్తో ఒంటరిగా మాట్లాడుతూ మనం చేస్తున్న పనులు కొన్ని రోజులు ఆపేద్దాం, ఆ సీతారాంకి విషయం తెలియకూడదు అంటాడు. అసలు విషయం ఏమి అంటే ఠాకూర్లు ఎవరికి తెలియకుండా ఇండియాలో ఉన్న చాలా టీ ఎస్టేట్లో గంజాయి మొక్కలు పండిస్తూ వాటిని మార్బుల్ లోపల పెట్టి వేరే దేశాలకు తరలిస్తూ ఉంటారు. మినిస్టర్ ఈ విషయం గురించి బల్వీర్ సింగ్తో మాట్లాడుతున్నప్పుడు నందిని వింటుంది. ఇప్పుడే మనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే నిజానికి తనే సీతారాంని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేపించి ఊరి వాళ్ళకి తన గురించి తెలిసేలా చేసింటుంది. తను గంజాయి మొక్కల విషయం తెలుసుకొని ఈ విషయం సీతారాంకి ఎలాగైనా సరే తెలియాలి అని ఒక గుళ్ళో కావ్రిని కలిసి విషయం మొత్తం తనకు చెప్తుంది. నందినికి తను చేస్తున్న ఈ పని చాలా రిస్క్ అనే విషయం తెలుసు. అయినా ఠాకూర్లు చేస్తున్న ఈ నీచమైన పనిని ఎలాగైనా సరే ఆపాలి అని
ఇంత రిస్క్ తీసుకుంటూ ఉంటుంది. అలాగే తనకేమైనా జరిగితే తన అన్న సీతారాం తనని కాపాడుతాడు అని తన నమ్మకం. తన గురించి సీతారాం అలాగే ఊరిలో వాళ్ళు నిజం తెలుసుకొని చాలా సంతోషపడతారు. సీతారాం ఠాకూర్లు చేస్తున్న ఈ పని ఎలాగైనా సరే ఆపాలి అని మినిస్టర్ని కిడ్నాప్ చేసి నిజం మొత్తం తనతోనే చెప్పించి ఒక వీడియో రికార్డ్ చేస్తాడు. ఆ తర్వాత ఈ ప్రూఫ్ని ఢిల్లీలో ఇచ్చి డ్యామ్కి పర్మిషన్ తీసుకోవాలి అనుకుంటాడు. కానీ నందిని కావేరిని గుళ్ళో కలిసిన విషయం బబ్లు సింగ్ ఠాకూర్ చూసి బల్వర్ సింగ్కి చెప్పింటాడు. దానికి తను నందిని చేయి కోసి నువ్వు ఇక్కడికి రాకపోతే నీ చెల్లి చనిపోతుంది అని బెదిరిస్తాడు. దానికి సీతారాం ఢిల్లీకి వెళ్లకుండా బల్వర్ సింగ్ దగ్గరికి బయలుదేరతాడు. నందిని బల్వర్ సింగ్ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. నందిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదు అనుకుని తన కోసం వచ్చేసింటుంది. తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసేకి చాలా ట్రై చేసింటుంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనతో కలవరు. బల్వర్ సింగ్కి నందిని అంటే చాలా ఇష్టం. కానీ తను ద్రోహం చేసినందుకు తను చంపేద్దామని ఫిక్స్ అయ్యి వాళ్ళ కూతురు కూడా తలకి దెబ్బ తగిలేలా చేస్తాడు. బల్వర్ సింగ్ నందినిని చంపేస్తున్నప్పుడు సీతారాం అక్కడికి వచ్చి తనకి చుక్కలు చూపిస్తాడు. ఊరి వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి దానికి బల్వర్ సింగ్కి సీతారాంని చంపేద్దామని ఉన్నా బబ్లు తన్ని పిలుచుకుని అక్కడి నుంచి పారిపోతాడు. నందిని కూతురికి ఏం కాదు, కానీ నందిని మాత్రం చనిపోతుంది. తను చనిపోయే ముందు సీతారాంతో మాట్లాడుతూ వచ్చే జన్మంటూ ఉంటే నీకే చెల్లిగా పుడతా, నా కూతురు మా ఇంట్లో వాళ్ళతోనే పెరగాలి, వాళ్ళ నాన్న గురించి తనకేం తెలియకూడదు అంటూ తనకేం కాకుండా చూసుకుంటా అని సీతారాం దగ్గర మాట ఇప్పించుకుంటుంది. సీతారాం నందిని కూతురిని నందిని వాళ్ళ ఇంటికి పంపించేసి డ్యామ్ కట్టించేందుకు పర్మిషన్లు తీసుకొని కేసుని మొత్తం తన మీదే వేసుకుని జైలుకి వెళ్ళింటాడు. అసలు సంబంధమే లేని ఒక ప్రాంతం కోసం ఒకరు తన ప్రాణాలు త్యాగం చేస్తే ఇంకొకరు తన జీవితాన్ని త్యాగం చేసింటారు. నందిని కూతురే చిన్ని. ఈ స్టోరీ మొత్తం నందిని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు విని తనతో కలవనందుకు చాలా బాధపడతారు. అలాగే అలాంటి కూతురు పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. స్టీఫెన్ కూడా స్టోరీ మొత్తం విని డాకు గొప్పతనాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ అప్పుడే బల్వర్ సింగ్ ఠాకూర్ హెలికాప్టర్లో అక్కడికి వచ్చి సీతారాంని చంపడం కోసం తన మనుషులతో కలిసి హాస్పిటల్ మీద దాడి చేస్తాడు. సీతారాం మొత్తంలో ఉండి నిద్రపోతూ ఉంటాడు. అందుకు తన స్పృహలోకి రావాలి అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు. అలాగే తనకేం కాకూడదు అని తన సైన్యంలో ఉండే వాళ్ళు అలాగే స్టీఫెన్ ఠాకూర్ మనుషులతో పోరాడతారు. ఠాకూర్ తనని చంపేకి ట్రై చేశారు అని అదే హాస్పిటల్లో ఉన్న ఎమ్మెల్యే త్రిమూర్తులు కూడా ఠాకూర్ల మనుషుల్ని చంపుతూ సీతారాంకేం కాకుండా కాపాడతాడు. బల్వర్ సింగ్ సీతారాం సైన్యంలో ఉండే కొంతమందిని చంపేసి తన కూతురిని తనతో పాటు తీసుకుని వెళ్ళాలి అనుకుంటాడు. కానీ చిన్నికి తనతో పాటు వెళ్ళేది ఇష్టం ఉండదు. అందుకు బల్వర్ సింగ్ దగ్గర నుంచి పారిపోతుంది. కానీ సీతారాం తన్ని ఆపి బల్వర్ సింగ్ ముందుకు వచ్చి నిలబడతాడు. దాంతో ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. సీతారాం అన్నీ ఇక్కడితో ముగించాలి అని బల్వర్ సింగ్ ఠాకూర్ని చంపేస్తాడు. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి. ఇప్పుడు సీతారాంకి కావేరికి 5 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. సీతారాం తను కట్టించాలనుకున్న డ్యామ్ని కట్టించి డ్యామ్కి నందిని పేరు పెడతాడు. దానికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా సంతోషంగా మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డాకు మహారాజ్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.